ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ పోటీల్లో తిరుపతి ఉన్నత స్థానం సాధించడమే లక్ష్యంతో అందరూ పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ పోటీలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో గురువారం కమిషనర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ పోటీలో తిరుపతి నగరం దేశంలోనే ఉన్నతమైన స్థానాల్లో నిలిచిందని అన్నారు. ఈ సంవత్సరం నిర్వహించే పోటీల్లో కూడా ఉత్తమ స్థానం సాధించేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా వాటర్ ప్లస్ పోటీలలోని చెత్తరహిత నగరాల్లో ఇచ్చే 7 స్టార్ రేటింగ్లోని ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాలని హితవు పలికారు. నగరంలోని 100% ఇంటింటి చెత్త సేకరణ చేయాలని, నగరంలో ఎక్కడ చెత్త కుప్పలు లేకుండా చూడాలని అన్నారు. నగరంలో ఏర్పాట్లు చేసిన పబ్లిక్ టాయిలెట్స్ అన్ని వినియోగంలోనే ఉండాలని అన్నారు. నగరంలో అన్ని డివైడర్ల మధ్యలో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని సూచించారు. అన్ని కూడళ్లను సుందరీకరించాలని అన్నారు. అలాగే నగరంలోని డివైడర్లు గోడలకు పెయింటింగ్స్ చేయించాలని అన్నారు. రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని ఉత్తమ ర్యాంకు సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలోని అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు, టౌన్ ప్లానింగ్, మెప్మా అధికారులు, మస్తా తదితరులు పాల్గొన్నారు. అలా మనకు అబౌట్ 10th లోనే మనం ఉన్నాము. సో సఫాయి మిత్ర వాట్సాప్ యాక్చువల్గా ఇది వచ్చేసి ఏంటంటే సఫాయి మిత్ర